హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు గోకరకాయ అండుతున్నాను. మేమైతే గోరుచిక్కుడుగాయ అంటాము. దీన్నైతే సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయ్యే కర్రీ ఇది కూడా. చాలా తొందరగా అవుతుంది. ఫస్ట్ అయితే గోరుచిక్కుడుగాయలను ఉడకబెట్టాలి కొంచెం సాల్ట్ వేసి. మంచిగా ఉడికిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోనే కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేయాలి. వేసిన తర్వాత ఇవి స్టెయినర్‌లోకి తీసుకున్న బాయిల్డ్ అయిన గోకరకాయ ఉంటుంది కదా! దాన్నైతే మంచిగా కడాయిలో వేయాలి. ఏసి మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో మళ్ళీ సాల్ట్ ఏమి అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కారం నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను కారం. మంచిగా కారం వేసి వీటికి పట్టనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపిన తర్వాత మసాలా వేసుకొని దించుకోవడమే. ఎంతో సింపుల్‌గా ఉండే గోకరకాయ కర్రీ రెడీ.